ఈ రోజు మనం చూస్తున్నాం వాళ్ళు ఫేక్ ప్రచారం అద్భుతంగా చేస్తారు. అది నరనరాల వాళ్ళ డిఎన్ఏలో ఉంది. బహుశా అబద్ధాలు చెప్పేది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఒక విభాగం ఉంది. అసలు డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే డిఎస్సి. 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని నియమించింది తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చిలో అయిన తర్వాత 150 రోజుల్లో 250 కేసులు పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా 16,000 టీచర్ పోస్టులు మనం భర్తీ చేస్తాం జరిగింది. అందుకే అనుకుంటా ఆ సైకోకి టీచర్లు అంటే చాలా కోపం. ఇప్పుడు ఏకంగా నా పైన ఆరోపణలు చేస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తికి చెప్పాలనుకున్నా, జగన్ అయ్యా 10th క్లాస్ తప్పిన బ్యాచ్ మేము కాదయా, స్టాన్ఫర్డ్ కి వెళ్ళిన బ్యాచ్ మేము. 3వ సారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్, దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం. వాటర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కన ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వేడా వచ్చి నాకు ఛాలెంజ్ చేశాడు. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబే హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా భయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతావా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్లేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే 16,000 మంది టీచర్లు తీసేయాలండి. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది.